అక్షయం చేసుకుందాం, మన పరోపకారాన్ని అక్షయం చేసుకుందాం, పెంచుకుందాం. ప్రతి ఒక్కరూ దయచేసి ఎక్కడున్నా మీ దగ్గర 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు పెట్టి ఒక నీళ్ళ పాటలు 5 పాటలు వస్తాయి, 2 రూపాయలు కూడా 3 రూపాయలు కూడా 5 రూపాయలు కొనండి. మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బుతో ఏదైనా కొనండి. నీళ్ళ బాటిల్ కావచ్చు, చల్ల కావచ్చు, ఇంకేదైనా పదార్థం కావచ్చు కొని దారి వెంబడి పోతున్న వారికి ఇవ్వండి, ఎండలో పోతున్న వారికి ఇవ్వండి, ఆకలితో ఉన్నవారికి ఇవ్వండి, దాహంతో ఉన్నవారికి ఇవ్వండి. దానివల్ల వాళ్ళు తాగి మిమ్మల్ని అమ్మ చల్లగా ఉండు అంటారు, అయ్యా చల్లగా ఉండు అంటారు. ఆ చల్లగా ఉండన్న మాట అక్షయం అయిపోయి మనకు జన్మలకు కలిగి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా రేపు అక్షయ తృతీయ రోజు నాడు మనము చేస్తూ మనకు పరిచయం ఉన్నటువంటి ముగ్గురితో కూడా చేయించండి. ప్రత్యేకించి వాళ్ళకు పూజ చెప్పండి. రేపటి రోజున నీళ్ళ దానమో చల్లదానమో ఏదో ఒకటి చేయమని చెప్పండి. అన్నదానమైనా పర్లేదు, వస్త్రదానమైనా పర్లేదు, గొడుగు దానమైనా పర్లేదు, చెప్పుల దానమైనా పర్లేదు, మీకు కలిగినట్టు చేయించండి. మీ పెద్దల పేర్లు చెప్పి కూడా చేసుకోండి. రేపు శుభాన్ని పొందగలుగుతారు. అంతేకాని మీరు బంగారాలు కొనడం మానండి. దయచేసి మీకు అంతగా కొనాలంటే డబ్బు దాచిపెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎల్లుండి వెళ్ళి కొడతారు, తప్పేమి. కానీ రేపు మాత్రం కొనకండి దయచేసి. రేపు చేయవలసిన కార్యక్రమం ఉంది. ఇంకా గురుగారు చాలా గొప్పగా చెప్పారు. ఏంటి సుగంధ భరితమైనటువంటి నీళ్ళ దానం చేయమన్నారు. కుంభంలో లవంగాలు, యాలకులు, దాచిన చెక్క వేసి దాన్ని బాగా రాత్రి వేసి పెట్టుకోవాలి. కుండలలో నీళ్లు పెట్టి ఆ నీళ్ళను దానం చేయమన్నారు. అంటే సుగంధ భరితమైనటువంటి. కానీ ఇప్పుడు ఆ నీళ్లు తాగేటటువంటి శక్తి ఊపిక ఉన్న వాళ్ళు లేదు. కాబట్టి ఈ రకంగా చేద్దామా? తప్పకుండా. సరే చేద్దామా? చేద్దామని ముక్తగంధంతో జై శ్రీరామ చెప్పండి. కొందరు నోరు కదులుతారు. ఇంకొక మంచి మాట, రేపు అక్షయ తృతీయ అద్భుతమైనటువంటి రోజు. ఈ చేసే పని అక్షయం కావాలంటే పెరిగిపోవాలి, చేసే పుణ్యకార్యాలు పెరిగిపోవాలని రేపటి రోజున మన పక్కనే దగ్గర ఉన్నటువంటి వరదవెల్లి గ్రామంలో రామాయణం ప్రారంభం కాబోతుంది. అక్కడ 4 గంటల నుండి 6 గంటల దాకా రామాయణ ప్రవచనం చెప్పబడుతుంది. రేపు అక్షయ తృతీయ కాబట్టి ఈ పుణ్యకార్యము అక్షయమై చాలా గొప్పదై నిలబడాలని, ఇలాంటి పుణ్య కార్యక్రమాలు ఇంకా ఆ గ్రామంలో ఎన్నెన్నో జరగాలని, ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ధర్మం వైపు అడుగులు వేయాలని, రేపటి రోజున అనువు కాకపోయినా, సమయం అనుకూలంగా లేకపోయినా, సమయం తక్కువగా ఉన్నా వారు స్వీకరించారు ఆ వరదవెల్లి గ్రామ ప్రజలు. రేపటి రోజున అక్కడ 4 గంటల నుంచి 6 గంటల దాకా రామాయణ ప్రవచనం చెప్పబడుతుంది. మీలో ఎవరికైనా అవకాశం ఉండి రాగలిగిన వారు ఉంటే 4 గంటలకు వరదవెల్లిలో మెయిన్ రోడ్కి ఉంటుంది హనుమాన్ దేవాలయం ఉంటుంది. హనుమాన్ దేవాలయంలో చెప్పబడుతుంది. అక్కడికి రావచ్చు ఎవరైనా వీలైన వారు. తర్వాత మళ్ళీ యథాతథంగా ఇక్కడ 6:30కు మహాభారత ప్రవచనం ఇలాగే ఉంటుంది. ఈ ప్రవచనం ఆగదు, ఆ ప్రవచనం ఆగదు, ఈ పుణ్యము ఆగదు. ఆ పుణ్యమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి పరమేశ్వరుడు ఆపకుండా మనందరినీ ధరింపజేస్తాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.